హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే మార్నింగే లేచి ఈరోజైతే మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి ఫేవరెట్ క్యారెట్ అయితే ఒక హాఫ్ కేజీ తెచ్చినాను. ఇది క్యాలీఫ్లవర్ అయితే ఒక 2 తెచ్చినాను. గోబీ చేద్దామని, డ్రై గోబీ చేద్దామని చెప్పేసి ఒక 2 తెచ్చినాను. ఎంత చాలా తక్కువ మార్కెట్లో 20 రూపీసే కేవలం. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా ఇది చూసి వదలకోకుండా ఉంటామా మనము కదా. మై ఫేవరెట్ స్వీట్ కార్న్. ఏందమ్మా తల్లి నీకు ఇది ఇంకా ఫేవరెట్ లేనిది అంటారా? మనం చికెన్ మటన్ ఎలాగో తినం కాబట్టి ఇంకా వెజ్లోనే ఇష్టమైనటివి తినాలి కదండి, ఆరోగ్యం చూసుకోవాలి కదా అప్పుడప్పుడు. అలా అన్నమాట. నా ఫేవరెట్ స్వీట్ కార్న్ అయితే 50కి 2 తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఇంకా ఉడకబెట్టేసుకొని షాప్కి అయితే తీసుకెళ్తాను ఈరోజు. ఇంకా రైస్కి అయితే పెట్టాలి. ఇంకా ఇడ్లీ ఉంటే ఇడ్లీకి అయితే పెట్టినాను. ఒక పొయ్యి మీద అయితే కందికాయలు పెట్టినాను అనమాట. కందికాయలు మార్కెట్లో కేజీ 50 రూపీస్, 30 రూపీసే, సారీ, కేజీ 30 రూపీస్. చాలా తక్కువ మార్కెట్లో అయితే. ఇవి కూడా ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కదా, ఇప్పుడే కొత్తగా వస్తుంది ఇది. అందుకని చెప్పేసి చూసిన వెంటనే నాకు ఇష్టమైనటువన్నీ ఫస్ట్ తీసేసుకున్నాను. వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోలేదు నేను, ఓన్లీ ఎర్రగడ్డలు తెచ్చుకోవడానికి మాత్రమే వెళ్ళానా. ఇవి వచ్చేసి 120కి 3 కేజీస్ అనమాట. ఈ ఎర్రగడ్డలు 3 కేజీ తెచ్చుకోవడానికి వెళ్ళి ఇంకా ఇవన్నీ ఇష్టమైనటువన్నీ తీసుకొని వచ్చా అనమాట. అదనమాట ఈరోజు నాది. మార్నింగ్ నుంచి నేను లేచి వర్క్ చేసిన విషయం ఇది. ఇంకా ఒక 600-700 అయితే సరుకులు తెచ్చేసాను. బిల్ ఎక్కడ వేసానే. ఇలా కంఫర్ట్ షీట్, సరుకులు, ఉప్పు, కారం అన్నీ తెచ్చుకున్నాను అనమాట. సర్ఫ్, కొబ్బరి, అన్ని బ్యాళ్ళు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. అన్నీ అయిపోయినాయి కదా, మంత్లీ తెచ్చుకుంటాము సరుకులు. అవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా అలాగే సరుకులు కూడా తీసుకొని వచ్చేసాను. ఇది ఎందుకు గోరింటాకు చెట్టుకి చీడ పడుతుంది, ఇది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ పెట్టండి అబ్బా. గోరింటాకు చెట్టు అయితే ఇలా మొత్తం పురుగు తినేస్తుంది ఇలాగా. ఎవరికైనా ఐడియా ఉంటే దీనికి చిన్న కామెంట్ అయితే పెట్టండి. నా గోరింటాకు చెట్టు గ్రోత్ వచ్చేకి, కొద్దిగా మంచిగా గ్రోత్ అయ్యేకి గోరింటాకు చెట్టునైతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హౌస్ అయితే ఇది దేవుడి రూమ్ అన్నమాట. ఎలా ఉంటుంది మా హౌస్? చిన్న హౌసే, సింపుల్ హౌస్. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి.